హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలలో వర్షాలు కురవబోతున్నాయి, అలాగే తెలంగాణలో ఏ ప్రాంతాలలో మనకు వర్షాలు ఉండబోతున్నాయి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. వెదర్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం రానున్న 12 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయి. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా సహా ఇతర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ యొక్క అల్పపీడన ప్రభావంతో కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విశాఖ, విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ వర్షాలు ఉన్నాయని పేర్కొంది. రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో పలు ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు పోర్టుల్లో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయి. పశ్చిమ మధ్య దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. రానున్న 12 గంటల్లో అల్పపీడనం ఉత్తర దిశగా కదలనుంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించిన తర్వాత వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. తదుపరి 24 గంటల్లో ఉత్తర ఈశాన్య దిశగా వాయుగుండం కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వివరాలు వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలలో ఒక మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయి. రానున్న 24 గంటల్లో కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. భారీ వర్షాల కారణంగా సముద్రం అలజడిగా ఉన్న నేపథ్యంలో రానున్న మరో 2 రోజుల పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని పోర్టులలో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. గడిచిన 24 గంటల క్రితం విజయనగరం జిల్లా మెంటాడలో అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి తదితర జిల్లాలలో ఒక మోస్తరు వర్షాలు పలుచోట్ల కురిశాయి. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక తెలంగాణకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దూసుకువస్తున్నటువంటి ఈ యొక్క గాలుల ప్రభావంతో మనకు పలుచోట్ల అక్కడక్కడ మోస్తరు వర్షాలు మాత్రం పడతాయని, పగటిపూట ఉష్ణోగ్రతలు భారీగా తగ్గడం వల్ల చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ నేపథ్యంలో 1 లేదా 2-3 చోట్ల అక్కడక్కడ పలుచోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మలుగు ఈ జిల్లాలలో అక్కడక్కడ పలుచోట్ల మాత్రమే చిరుజల్లులు, మిగిలిన చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క చలి తీవ్రత పెరిగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకుంటారు. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.